రాకాలోకంకి స్వాగతం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. దాని పక్కనే ఉండేటటువంటి బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ఒకవైపు గల్ఫ్ ప్రాంతంలో అంటే వెస్ట్ ఏషియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. దాదాపు 14 దేశాలు పరస్పరం కలహించుకుంటున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో దక్షిణ ఆసియాలో ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ల మధ్య కూడా యుద్ధం జరుగుతోంది. అందరి దృష్టి గల్ఫ్ మీద ఉంది కాబట్టి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల యుద్ధంలో ఏం జరుగుతోందన్నది ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. నిజానికి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ల మధ్య యుద్ధం తీవ్రతరమైంది. చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. 2600 కిలోమీటర్ల పొడవైనటువంటి సరిహద్దు రేఖ. పాకిస్తాన్ దాన్ని డ్యూరండ్ లైన్ అంటుంది. ఆఫ్ఘనిస్తాన్ ఆ రేఖని గుర్తించదు. అటు ఇటు ఉన్నటువంటి పష్తూన్లందరూ మా వాళ్లే కాబట్టి పష్తూన్లు ఎక్కడి వరకు ఉన్నారో అక్కడి వరకు ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ వాదిస్తుంది. ఈ మొత్తము సోకాల్డ్ డ్యూరండ్ లైన్ ఏదైతే ఉందో డ్యూరండ్ లైన్ మొత్తము ఈరోజు అగ్గిలా మండుతోంది, భగ్గుమంటోంది. 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధంలో అత్యాధునిక ఆయుధాలు ఉన్నటువంటి పాకిస్తాన్ వెనకడుగులో ఉంది. పాకిస్తాన్ భూభాగంలోకి ప్రస్తుతం ఆఫ్ఘాన్ సేనలు ప్రవేశించాయి. గత 5 రోజుల లెక్క తీసినట్టయితే దాదాపు 150 మంది పాకిస్తానీ సైనికులు ఆఫ్ఘాన్ సేనల చేతుల్లో చనిపోయారు. ఒక 40 మిలిటరీ పోస్టులు సరిహద్దు కటువైపు చమ్మన్, స్పిన్ బోల్డాక్ ఈ రకంగా ఉన్నటువంటి సరిహద్దు రేఖగా భావిస్తున్నటువంటి డ్యూరంగ్ లైన్కి ఇటువైపు పాకిస్తాన్ యొక్క చెక్ పోస్టులు మొత్తం వాటిని ఆఫ్ఘాన్లు కైవసం చేసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పాకిస్తానీ సైనికులు ఉన్నవాళ్ళు ఉన్నట్లుగా పారిపోయారు. ఎక్విప్మెంట్ను వదిలిపెట్టారు, వైర్లెస్ సెట్లు వదిలిపెట్టారు, ఆయుధాలను వదిలిపెట్టారు, రకరకాల పరికరాలు, సామగ్రి అన్నింటినీ వదిలేసి మరీ కాలికి బుద్ధి చెప్పి పారిపోయారు. దాంతో చాలామంది సైనికులు సైన్యాన్ని వదిలేసేసి లోపలికి యూనిఫాముల్ని కూడా వదిలేసేసి పారిపోయారు. ఇవి కాకుండా 4 ఆర్మీ బేసెస్, ముఖ్యంగా ఈ డ్యూరండ్ లైన్కి ఇటువైపు పాకిస్తాన్కి చెందినటువంటి ఆర్మీ బేసెస్ మీద కూడా ఆఫ్ఘాన్ సేనలు, ఆఫ్ఘాన్ తాలిబాన్ సైన్యం, అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్ యొక్క ట్రెడిషనల్ సైన్యం ఈ 2 కలిసి దాడి చేసి వాటిని కూడా ధ్వంసం చేశాయి. ఇవి చాలా అన్నట్టు పాకిస్తాన్ రెక్కీ కోసం అంటే నిఘా వేసేందుకు పంపించినటువంటి డ్రోన్స్ కానీ, అటాక్ చేసేందుకు పంపించినటువంటి డ్రోన్స్ కానీ వీటిని ఇంటర్సెప్ట్ చేసి మధ్యలోనే నిలువరించి ధ్వంసం చేసింది ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ గగనతలం నుంచి దాడి గనక జరిగినట్టయితే తనను తాను రక్షించుకోగలదన్నటువంటి విషయము పాకిస్తాన్ ఊహకందని విషయం. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ దగ్గర ఎయిర్ ఫోర్స్ లేదు, ట్రైన్డ్ ఎయిర్ పర్సనల్ లేరు. కాబట్టి వాళ్ళు డ్రోన్ దాడి చేసినా, మిసైల్ దాడి చేసినా, వైమానిక దాడి చేసినా మనం ఇష్టారాజ్యం చేయవచ్చును, మనకి టోటల్ డామినేషన్ ఉంటుందని పాకిస్తాన్ భావించింది. దానికి భిన్నంగా డ్రోన్లను కూల్చివేశారు. రెక్కీకి వచ్చినటువంటి డ్రోన్స్ కావచ్చు, అదేవిధంగా అటాక్ చేయడానికి వచ్చినటువంటి డ్రోన్స్ని కూల్చేశారు. పాకిస్తాన్ ఇప్పుడు బిక్కచచ్చి ఉంది. కానీ పాకిస్తాన్ ఆర్మీ ఈ సరిహద్దుల్లో జరుగుతున్నటువంటి నష్టాల వార్తలు రాకుండా మీడియా నోరు మూసింది. పాకిస్తాన్ మీడియా మిలిటరీ ఏది చెప్తే అది చేస్తుంది. చెయ్యకపోతే 2వ రోజు ఆ విలేఖరో సంపాదకుడో ఏ ఇసుక ఎడారిలోనో ఇంకొక చోటో శవమై తేల్తాడు. కాబట్టి ఎవరు కూడా ధైర్యం చేసి వార్తలు వేసే పరిస్థితి లేదు. అయితే దీనికి సంబంధించినటువంటి వీడియోలు పోస్టులలో ఆఫ్ఘాన్ సైనికులు, పాకిస్తానీ పోస్టులలో ఆఫ్ఘాన్ సైనికులు నృత్యాలు చేస్తున్నవి, ఆనందంతో కాల్పులు గాల్లోకి జరుపుతున్నటువంటివి, అదేవిధంగా రకరకాల బేసెస్లో పట్టుకున్నటువంటి ఎక్విప్మెంట్లవి, పారిపోతున్న పాకిస్తానీ సైనికులవి, ధ్వంసమైనటువంటి డ్రోన్ల శకలాలు, మిసైళ్ల శకలాలను ఆఫ్ఘనిస్తాన్కి చెందినటువంటి వార్తా సంస్థలు, సోషల్ మీడియా ఏజెన్సీలు వీడియోల రూపంలో రిలీజ్ చేస్తున్నాయి. ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. చాలామంది అయితే అఫీషియల్గా ఇంత మటుకు అఫీషియల్ మీడియా నుంచి కన్ఫర్మేషన్ రాలేదు, కానీ ఈ వీడియోలు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నాయి. పాకిస్తాన్ వీటిని కాదు అని చెప్పటం లేదు, దీనికి సంబంధించిన వార్తల్ని తొక్కిపెట్టింది. ఎందుకంటే ఆఫ్ఘాన్ సేనలు తమ భూమిలోకి ప్రవేశించాయన్నది చాలా పెద్ద షాక్ పాకిస్తాన్కి.
సరిగ్గా ఇదే సమయానికి సౌదీ అరేబియా నువ్వు సైన్యాన్ని పంపించి మా రక్షణకు సైన్యం పంపాలి, మన ఒప్పందంలో భాగంగా, మన రక్షణ ఒప్పందం మిలిటరీ ఒప్పందంలో భాగంగా నీ బాధ్యత పంపు అని చెప్పి ఆదేశం జారీ చేసింది. సౌదీ అరేబియా విధిల్చేటటువంటి కాసుల కోసం కాచుకుని కూర్చునే పాకిస్తాన్కు దిక్కులేని పరిస్థితిలో ఒకవైపు యుద్ధం జరుగుతుండగా తన సైన్యంలోని కొందరిని సౌదీ వైపు పంపాల్సి వచ్చింది. అదే సమయంలో రాజ్నాథ్ సింగ్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. ఒకవేళ గనక పాకిస్తాన్ దుస్సాహసానికి పాల్పడి భారతదేశంలో ఏదన్నా దుశ్చర్య కనుక చేస్తే ఆపరేషన్ సింధూర్ని మేము హోల్డ్లో మాత్రమే పెట్టాము, ఆపరేషన్ సింధూర్ని మేము మళ్ళీ ప్రారంభిస్తాము, మళ్ళీ కంటిన్యూ చేస్తామని చెప్పారు. కాబట్టి పాకిస్తాన్కి అటు పశ్చిమం వైపు ఆఫ్ఘనిస్తాన్ కుమ్మేస్తున్నది, ఇటువైపు భారత్ హెచ్చరిస్తోంది. పాకిస్తాన్ సైన్యము తిరోగమనంలో ఉంది. కారణం ఏంటంటే, ఒకటి ఆ ప్రాంతపు టెరెయిన్, భౌగోళిక పరిస్థితులు, కొండలు, లోయలు, కనుమలు ఉన్నటువంటి ఆ ప్రాంతంలో సైన్యం ఆపరేట్ చేయడం చాలా కష్టము. ఆఫ్ఘాన్ గెరిల్లాలకు, తాలిబానీ ఆర్మీకి మొబిలిటీ చాలా ఈజీ. రెండవది క్లైమేట్, వాతావరణము. రాత్రిళ్ళు భయంకరమైన చలి, పగలు భయంకరమైన ఎండ ఉన్నటువంటి వాతావరణము పాకిస్తానీ సైనికులకు అలవాటు లేదు. వాళ్ళు వాళ్ళ బంకర్స్లో చాలా సురక్షితంగా ఉంటూ వచ్చిన వాళ్ళు హఠాత్తుగా ఈ వజీరిస్తాన్ తర్వాత ఈ డ్యూరన్ లైన్కి అటు ఇటు ఉన్నటువంటి వాతావరణాన్ని తట్టుకోవడం కష్టంగా ఉంది. మొత్తం మీద పాకిస్తానీ సైన్యం తిరోగమనంలో ఉంది, పలాయనంలో ఉంది, భారీ ఎత్తున నష్టాలు చవిచూస్తోంది. కానీ దానికి సంబంధించిన వార్తలు పాకిస్తానీ మీడియాలో రాకుండా జాగ్రత్త పడుతోంది. సోషల్ మీడియాలో చాలా ఎత్తున వైరల్ అవుతున్నాయి. పాకిస్తాన్ వాటిని ఖండించలేదు. మొత్తం మీద ఈ ఆఫ్ఘాన్ పాకిస్తాన్ యుద్ధము ప్రపంచం దృష్టిని, ప్రస్తుతం ప్రపంచం ఫోకస్ గల్ఫ్ మీద ఉన్నా కూడాను ఈ యుద్ధం కూడా పాకిస్తాన్ యొక్క భవిష్యత్తును, పాకిస్తానీ సైన్యం యొక్క ప్రతిష్టను డిసైడ్ చేసేటటువంటి స్థాయిలో జరుగుతున్నటువంటి యుద్ధం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.